హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హైదరాబాద్లో ఎండ ఎంత ఎక్కువ ఉందో చలి కూడా అంతే ఎక్కువ ఉంది. తగ్గేదేలే అంటుంది. చలి బాగా ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు ఎండ ఉన్నా కానీ ఆ ఎండలో ఏమీ అసలు మనకి ఒంటికి చురు కనిపించట్లా, అంత ఎండ ఉంది. దాని తగ్గ చలి కూడా ఉంది. అసలు రెండు పోటాపోటీగా ఉన్నాయండి ఈరోజు హైదరాబాద్లో. చాలా దారుణంగా ఉంది ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఏంటంటే, మనకి హైదరాబాద్లో ఎవరైనా సరే మధ్యాహ్నం పూటే పనులు చేసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ అయితే బాగా చలి ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో అయితే 11 వరకు చలి బాగా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి స్వెటర్లు వేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకా ఫస్ట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కేర్ తీసుకోండి. హైదరాబాద్ లోకల్లో, తెలంగాణ వైజ్లో ఎక్కడైనా కానీ హెల్త్ అనేది కేర్ తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి చలి అనేది తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా రకాలుగా మనం ట్రీట్మెంట్స్ కూడా చాలా రకాలుగా తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేసి ఇంకొక ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమ్మున్న పిల్లలు, కొందరికి నిమ్ము ఉంటుంది, వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చాలా కేర్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? పిల్లల జాగ్రత్త, మీ హెల్త్ జాగ్రత్త. అండ్ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళకి స్వెటర్స్ అని చాలా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా తీవ్రత ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండదు, కొన్నాళ్ళే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అందరూ జాగ్రత్త. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. అంటే మొత్తం పోవటం లేదు. ఒక 3-4 డేస్ కొద్దిగా పని మీద వెళ్తున్నాను. అది అక్కడికి వెళ్ళినా చెప్తాను మీకు ఏంటి అనేది. ఓకేనా? సస్పెన్స్. బాయ్.